ఈ ఉద్యమం మీరు అనుకున్నట్టు మీడియా మిత్రులందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను. ఈ ఉద్యమం మోండా మార్కెట్లో పుట్టింది కాదు. గత 12 ఏళ్ల కింద జలకర సీనన్న, తమ్ముడు నువ్వు తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసావు కదా, ఈ ప్రాంతానికి ప్రాంతేతరుల నుంచి అన్యాయం జరిగినప్పుడు అంటే ఇదే విధంగా ఉద్యమిస్తావా అని చెప్పాడు. అన్న ఏందన్నా, మనకు ఆల్రెడీ తెలంగాణ వచ్చింది కదా, ఏకంగా తెలంగాణ పేరుతో ఒక రాజకీయ పార్టీ ఉన్నాను, మరి రాజకీయ పార్టీ రంగు మార్చి వేరే పేరు పెట్టుకుంటే అన్నప్పుడు అంటే అన్నప్పుడు నాకు ఈ ఏదైతే సీనను చెప్పిందో నా మనసులో బలంగా నాటుకుపోయింది. పోయినప్పుడు పలు సందర్భాలలో నేను ఎక్కడికి వెళ్ళినా సరే దాల్బాటి, కచోరీ, పావుబాజీ, బంగ్రీ ఇటువంటి కల్చర్ చూసినప్పుడు నేను ఎప్పుడు చూడనప్పుడు నిజమే అన్న మీరు చెప్పేది, చాప కింద నీరులాగా వీళ్ళు పాకుపోయారు. మీరు చూడండి, హైదరాబాద్ లో ఢిల్లీ మిఠాయి వాలా, హల్దీరాము, బింగో లేసు, లేకపోతే రకరకాల మిఠాయి కంపెనీలలో మొత్తం పనిచేసే వాళ్ళు మొత్తం మార్వాడి, సారీ వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి, దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా మార్వాడిలో ఉంటారు. ఉండని తప్పులేదు, కానీ ఈ నేల మాది, ఇక్కడ నువ్వు నీళ్లు మా ఉద్యోగాలు అక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టుకుంటావు. కాబట్టి పలు సందర్భాలలో సీనియర్లతో చర్చించినప్పుడు దీనిపైన మనం సీరియస్ గా ఉద్యమం చేయాలి తమ్ముడు అన్నప్పుడు, రైట్, ఎవరైతే మోండా మార్కెట్ లో ఒక దళితుని కొట్టారో, ఆపడానికి వచ్చినటువంటి ఒక యాదవ్ని, ఇంకో ముద్దరాజుని చెవులపంటి కొట్టి గాయాల పాలు చేశారో, అప్పుడు వెళ్ళి ఏం జరిగిందన్నా అని ఆ బాధితుడిని నేను, బత్తుల రాంప్రసాద్ అన్న అని ఇంకొక ఎప్పటి నుంచో అట్రాసిటీ కేసులో పనిచేసేటువంటి మానవ నాయకుడు నేను, ఇంకో వెంకటేష్ అని మా వీసీకే నాయకులు, ఇంకొక ఎస్ఎఫ్ఐ నాయకులు అందరం వెళ్ళి పరామర్శించాం. వాస్తవ విషయాలు అడిగి తెలుసుకుని బాధితుడిని పరామర్శించి వచ్చిన తర్వాత బాధితుడు మాతో చెప్పింది ఏంటంటే, అన్న నా పన్నీరు కొట్టారు, ఇటు పక్కన చెవులపంటి ఇంకొక ఆయనకు గాయాలు చేసి రక్తం వచ్చేలా కొట్టారు, మరి మీరు వచ్చి మీడియా ముందు చెప్పొచ్చు కదా అంటే, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నేను గనక మీడియా ముందుకు వస్తే ఆయనకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఆయనకు ఉన్నాయి, కాబట్టి దీన్ని కప్పిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం జరిగింది అక్కడ వాస్తవం ఏంటంటే, కులం పేరుతోని బహిరంగ ప్రదేశంలో ఒక మార్వాడి దూషించాడు, కొట్టాడు, గాయాల పాలు చేశాడు అన్నప్పుడు, రైట్, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన అరెస్ట్ చేయండి సార్ అని ఒక కాల్ ఇచ్చాం. చలో మోండా మార్కెట్ అని కాల్ ఇస్తే ఆ పోస్ట్ పెట్టి మాట్లాడినటువంటి వీడియో ఏదైతుందో ఒకటే రోజులో 5 లక్షల మందికి రీచ్ అయింది. అంటే ప్రాంతీయతడు వచ్చి మా ప్రాంత బిడ్డను కొడతాడా అనేటువంటి ఇది ప్రజల్లో అంటే విపరీతమైన స్పందన రాగానే నాకు ఫోన్ చేశారు టాస్క్ ఫోర్స్ వాళ్ళు. తర్వాత నేను వస్తాను సార్, డ్యూటీలో ఉన్నాను, ప్రజా ఉద్యమాలలో పనిచేసుకుంటాను కదా, నా టైం దొరికినప్పుడు వస్తానని చెప్పా. తర్వాత పోలీసు వాళ్ళు పిలిచారు, అడిగారు, కానీ అక్కడ మొదలైనటువంటి ఉద్యమం అయితే ఇది కాదు. ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, నేను ఒక్కరిని మాట్లాడితే ఇదేదో ఉద్యమాన్ని నేను మొదలుపెట్టినా అని అనుకుంటున్నారు. ఈ ఉద్యమం నేను మొదలుపెట్టింది కాదు. గత కొన్ని సంవత్సరాల నుంచి జీలకర్ర సీనన్న కానీ, ఇక్కడ కూర్చున్నటువంటి మేధావులు కానీ, ఇంకా రకరకాల తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి అప్పుడు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం కానీ, ఎక్కడైతే పురుడు పోసుకుంది ఎక్కడైనా సరే, ఇప్పుడే ఎందుకు మొదలైంది ఉంటారు, మరి ఇక్కడనే అణచివేత, అక్కడ మీరు అణచివేసిన అంటే ఉద్యమం మొదలైంది. మీరు కొట్టింది కాకుండా దాడుల్ని సమర్థించుకుంటూ మా ప్రాంత బిడ్డల్ని కొడితే మరి తిరుగుబాటు మొదలవుతుంది కదా. కాబట్టి మేము ఏం చెప్పవలసిన అంటే, ఈ ఉద్యమాన్ని గ్రామాన్ని తీసుకెళ్తాం. గుజరాతీ, రాజస్థాన్, మార్వాడి ఈ నకిలీ వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో ఆ దోపిడికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడతాం. మీ అందరికీ నాకు మద్దతు తెలియజేసినటువంటి మేధావులందరికీ, వివిధ ప్రజా సంఘాలకు, ఉస్మానియా యూనివర్సిటీని కూడా అనేక విద్యార్థి సంఘాలు, అదేవిధంగా మా ఊర్లో అన్ని కుల సంఘాలు, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా గ్రామ తీర్మానం చేస్తున్న మా ఊరు పెద్దలకు, పేరున నా గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతున్న వ్యక్తులకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత గొప్ప మరి ఉద్యమాన్ని బలపరుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరి ఒకసారి జై భీమ్, జై తెలంగాణ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.